వీళ్ళ రెమ్యూనరేషన్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళందరూ సేఫ్ అవ్వాలంటే ఇంతకుముందు మూవీస్ అనేది 100 days 175 days ఆడేటి. ఇప్పుడు అట్లా కాదు. 15 days బొమ్మ థియేటర్లో నిలబడిందంటే ఓకే కలెక్షన్స్ వచ్చేసి సినిమా హిట్ అంతే. సో అంటే ఇప్పుడు ఒక భారతీయుడు సినిమా ఉంది, అది మనం చూసుకుంటే కనుక ఎంతో భారీ బడ్జెట్తో వచ్చిన సినిమా. సో అటర్ ఫ్లాప్ అయిపోయింది అది. సో వాళ్ళ కలెక్షన్స్ కూడా ఎంతో కొంత రికవర్ అయినాయి. అంటే 100 days కలెక్షన్స్ వీళ్ళు 10 daysలో రావాలని చూస్తారంటారా? అంతే కదా. ఇప్పుడు మామూలు సింగిల్ స్క్రీన్స్లో ఒక టైంలో 20 రూపీస్ టికెట్ ఉండేది, ఈరోజు 100 రూపీస్ అయిపోయింది. బాల్కనీ 75 రూపీస్ ఉండేది 200 రూపీస్ అయిపోయింది. సో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది మనం మిస్ అయిపోతున్నాం అనమాట. సో ఇక నార్మల్గా జనరల్గా చిన్న చిన్న శాలరీస్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకైతే ఇబ్బంది అని చెప్పుకోవచ్చు. ఇంకా మేమంతా ఓటీటీలు, ఈ ఓటీటీలు కూడా కొంతమంది 300 రూపాయలు కట్టాలా అనుకునే వాళ్ళు ఇక ఐబొమ్మ మీద వాడతారు. ఐబొమ్మలో ఎంత డేటా లీక్ అవుతుంది ఏంటనే వాళ్ళు చూడరు. సో వాళ్ళకి మొబైల్లో సినిమా వచ్చిందా లేదా అది మాత్రం చూస్తారు. బట్ ఐబొమ్మలో చాలా మన డేటా లీక్ అయిపోతుంది, అది ఎవరికి తెలియదు. సో అందరూ తెలుసుకోండి. సో టెలిగ్రామ్లో లింక్స్ వస్తాయి, దానివల్ల ఫ్రాడ్ ఎక్కువ అయిపోవడం జరుగుతుంది అనమాట. ఒక ఫ్యామిలీ ఆడియన్స్ చూడాలంటే టికెట్ ఎంతలో పెడితే ఎంత లిమిట్లో పెడితే? అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ కూడా సేఫ్ సైడ్ ఉండాలి, డిస్ట్రిబ్యూటర్ కూడా సేఫ్ సైడ్ అవ్వాలంటే కనుక ఒక సింగిల్ స్క్రీన్స్ అనేవి 100 to 150 రూపీస్ అండ్ మల్టీప్లెక్స్ అనేది అప్ టు 300 రూపీస్ వరకు వెళ్తే సో అందరూ కూడా ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు.